ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు మాసమునందు మన యొక్క శీర్షిక మిషన్స్ లో అనేక అంశాలను ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి ధ్యానాంశము పంట యొక్క ఆవశ్యకత, అర్జెన్సీ ఆఫ్ ద హార్వెస్ట్. నేటి ధ్యానం కొరకు మన దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం చదువుకున్నామండి. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 4 verses 35. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. Say not ye, there are yet 4 months, and then cometh the harvest. Behold, I say unto you, lift up your eyes and look on the fields, for they are white already to harvest. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మరి వ్యవసాయ పద్ధతులు మరి ఈ యొక్క ఆధ్యాత్మిక వాస్తవాలను లోతైనటువంటి ఒక ఇమేజ్, ఒక రూపకాన్ని ఇక్కడ ప్రతిబింబిస్తుంది. రిఫ్లెక్ట్స్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొఫౌండ్ మెటాఫర్ ఫర్ స్పిరిచువల్ రియాలిటీ టుడే. ఇక్కడ మరి ఆ కోత కాలంలో ఉండేటటువంటి ఆ పొలంను మరి కంపేర్ చేస్తున్నాడు. మరి ఈ యొక్క పంట యొక్క నిర్వచనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆ పంటల సేకరణ, ప్రియులారా, గ్యాదరింగ్ ఆఫ్ క్రాప్స్. పొలంలో పండినప్పుడు వాటిని మనము గ్యాదర్ చేయటం, పంట కోయటం, కోత హార్వెస్ట్ ఫెస్టివల్ అని మనం చేస్తూ ఉంటాం. అందరూ కూడా సంతోషంగా దాంట్లో పాల్గొని ఏ రీతిగా దేవుడు ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళు షేర్ చేసుకోవటం, సంఘ పరిచర్యల కొరకు వాడిని వాడటం అనేక రీతిలుగా. కాబట్టి ఇక్కడ పంటల సేకరణ, మరి కాబట్టి ఆధ్యాత్మిక భావం ఏంటంటే స్పిరిచువల్ మీనింగ్, సువార్తను స్వీకరించటానికి మరియు క్రీస్తుని అంగీకరించటానికి సిద్ధంగా ఉన్న ఆత్మలు నేడు ప్రియులారా, అనేక ఆత్మలు రెడీగా ఉంటున్నాయి. రెడీ టు యాక్సెప్ట్ లార్డ్ యాజ్ క్రైస్ట్ యాజ్ లార్డ్ అండ్ సేవియర్. యేసు ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం యొక్క మంచి సువార్తను చెప్పినప్పుడు మరి వాళ్ళు కూడా ప్రభు వైపు రానై ఉన్నారు. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, ఇదిగో సమస్తం నూతన ఆయన, పాతవి గతించను అని చెప్పి మనం చదువుకుంటుంటాం. కాబట్టి ఈ యొక్క మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పంట యొక్క వాస్తవికత, ద రియాలిటీ ఆఫ్ ద హార్వెస్ట్. మరి యేసు ప్రభు ఆ సమరయ స్త్రీతో మాట్లాడటం, ఆమె తోటి పర్సనల్ ఎన్కౌంటర్, కమ్యూనికేషన్, ఆమెను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు షీ స్టార్టెడ్ షేరింగ్ హర్ ఓన్ థింగ్స్. ప్రియులారా, అది చివరకు ఏ రీతిగా రక్షణ వైపుగా మరల్చబడటం మనం చూస్తున్నాము. కాబట్టి అటువంటి వారు ఎంతో మంది ఉంటున్నారు. వీ నీడ్ టు టేక్ టైమ్, వీ నీడ్ టు ప్రే ఫర్ దమ్, వీ నీడ్ టు రీచ్ దమ్, వీ నీడ్ టు గో టు దమ్. పంట యొక్క ప్రస్తుత వాస్తవికత, మరి పొలాలు పండాయి ప్రియులారా. ప్రస్తుత ట్రూ రియాలిటీ ఏంటంటే ప్రజెంట్ రియాలిటీ ఆఫ్ ద హార్వెస్ట్, ఫీల్డ్స్ ఆర్ రైప్. ఈనాడు అనేక మంది కూడా గురి గమ్యం లేనటువంటి స్థితిలో, నిస్సహాయ స్థితిలో, ఎంతో కృంగినటువంటి స్థితిలో, డిస్కరేజ్డ్ ప్రియులారా, డిసప్పాయింటెడ్, ఫ్రస్ట్రేటెడ్, యాగనైజ్డ్, సాడ్ ప్రియులారా, ఎంతో దుఃఖంతోటి అటువంటి వారిని ప్రియులారా మనము మరి జీవం లేనటువంటి రీతిలో ఉన్నటువంటి వారిని మనం సువార్త చెప్పి ప్రియులారా వాళ్ళను సమృద్ధి జీవంలోనికి, సమాధాన కర్త అయినటువంటి ప్రభు వైపుకు నడిపించాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి మత్తయి సువార్త 9:37-38 వచనాల్లో కూడా మనము అదే గమనిస్తుంటున్నాము. సపోర్టింగ్ స్క్రిప్చర్ గా ఏంటంటే కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. Then he said to his disciple, the harvest is plentiful,
but the workers are few. Ask the Lord of the harvest, therefore, to send out workers into his harvest field. కోత యజమాని దేవుణ్ణి వేడుకోమని చెప్తున్నాడు ప్రియుల. కోత విస్తారంగా ఉంటుంది. హార్వెస్ట్ ఇస్ ప్లెంటిఫుల్. చేసేటటువంటి వారికి అంత పని ప్రియుల, ఎంతో పని ఉంటున్నది. కాబట్టి కానీ ఏంటి, లేబరర్స్ ఆర్ ఫ్యూ, వర్కర్స్ వాళ్ళు కొద్ది మంది ఉంటున్నారు, సరిపోదు పిల్లలు. ఈనాడు నేటి ఎన్నో మరి చర్చెస్లో, లేకపోతే మరి మిషన్ ఆర్గనైజేషన్స్లో, వాటిల్లో ఎంతో అవసరత ఉన్నది. ప్రతి దాంట్లో కూడా వి నీడ్ వాలంటీర్స్, వి నీడ్ వర్కర్స్ అని చెప్పి మరి ఆ కాలమ్స్ ఉంటుంది పిల్లలకి, ఆ కెరియర్ కాలం, లేకపోతే జాబ్ రిక్వైర్మెంట్స్, జాబ్ గురించి అట్లాంటి అవి మరి ఎంతో ఉంటున్నది. మరి ఒకవేళ ఇంకా జాబ్ లేదని చెప్పి ఆ రీతిగా డిసప్పాయింట్ అయి ఉన్నట్లయితే, యు సీ డియర్ ఫ్రెండ్స్, అటువంటి మరి మిషన్ ఏజెన్సీలు నేను ఎప్పుడు కూడా అవి చూస్తూ ఉంటుంటాను. ఆ రీతిగానే మరి 2005లో ఆ సమయంలో నా యొక్క రెజ్యూమ్ నెట్వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ స్కూల్స్ అనేది ఆ యొక్క సైట్లో నా రెజ్యూమ్ మరి అప్డేట్ చేశాను, నాది రిజిస్టర్ చేసుకొని ఉంటున్నాను. మరి అది చూసి చైనాలో ఉన్నటువంటి వారు, వీఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్ లైక్ యూ, కెన్ యూ కమ్ అండ్ వర్క్ విత్ అస్ అని చెప్పి ఒక కెనేడియన్ ప్రిన్సిపల్ నన్ను ఆహ్వానించి ఉంటున్నాడు పిల్లలు. ఆ రీతిగా మరి 2005వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నేను నా కుటుంబంతో మరి చైనా వెళ్ళటం జరిగింది పిల్లలు. మరి ఆ రీతిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతంలోనే ఉంటూ మరి ఎంతగానో పరిచర్యలు చేస్తూ ప్రార్థిస్తూ ఈ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కూడా మరి 5 సంవత్సరాల క్రితం మేము ప్రారంభించి ఉంటున్నాము. మరి అంతేకాకుండా మరి చైనా తెలుగు ఫెలోషిప్, చైనాలో ఉన్నటువంటి తెలుగు వారిని, అలాగనే హాంకాంగ్ తెలుగు ఫెలోషిప్, ఈ రీతిగా పిల్లలు అనేక పరిచర్యలతో ముందుకెళ్ళటం జరుగుతుంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రార్థించమని కోరుతున్నాడు. మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనకు భారం ఇస్తుంటాడు. స్పెసిఫిక్ ప్లేస్, స్పెసిఫిక్ కంట్రీ, స్పెసిఫిక్ రీజియన్ పిల్లల, స్పెసిఫిక్ పీపుల్, జాతి, తెగ, కులము, లేకపోతే కొంతమందిని ఎవరినో రీచ్ చేయటం కోసం దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవసరాలను గుర్తించటం పిల్లల, రికగ్నైజింగ్ ద నీడ్. ఎంతో అవసరత ఉంటున్నది. స్నేహితులు, కుటుంబము, మరి అనేక మంది ఆ స్ట్రేంజర్స్ కూడా, తెలియనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. వారికి మరి ఎంతో స్పిరిచువల్ హంగ్రీ, ఆధ్యాత్మికంగా వారు ఆకలితో ఉంటున్నారు పిల్లలు. మరి నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత మా యొక్క మిత్రుల దగ్గరికి వెళ్ళి వారిని ఈ యొక్క సువార్తను షేర్ చేసుకోవటానికి దేవుడు సహాయం చేసి ఉంటాడు. వీలున్నప్పుడు అల్లా కూడా వారితో కలిసి పర్సనల్ ఎవాంజలిజం, వారితో కలిసి ప్రార్థించడం, దేవుని యొక్క వాక్యం షేర్ చేసుకోవటం, సాక్ష్యం చెప్పటం. మరి ఆ రీతిగా ప్రియులారా, మనము ప్రభువును రక్షించినటువంటి మనము ఇంకా ఇతరుల కోసం ప్రియులారా, మన యొక్క బంధుమిత్రుల కోసం కూడా ఎంతైనా ప్రార్థించవలసినటువంటి వారే ఉంటున్నాము. మరి విశ్వాసం గురించి సంభాషణలో పాల్గొనటం, ఎంగేజ్ ఇన్ కాన్వర్జేషన్స్ అబౌట్ ఫైత్, విశ్వాసం గురించి ప్రియులారా మనము వారిని దేవుని యొక్క వాక్యమును షేర్ చేసుకోవటం, వారికి అవసరమైనటువంటి వాక్యాలను, రెఫరెన్సెస్ను పంచుకోవటం, చెప్పటం అనేటటువంటిది, అవి మనం చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి మన యొక్క సాక్ష్యాలను కూడా చురుకుగా పంచుకోవటం, షేరింగ్ అవర్ టెస్ట్ మనీస్, అనుభవాలు. ఎన్నెన్నో క్రైస్తవులకు, విశ్వాసకు ప్రతి దినం ఒక నూతన దినము, నూతన అనుభవాలు ప్రియుల, ఎగ్జైటింగ్ ఎక్స్పీరియన్సెస్, miracles God is going to do, visions and dreams, మన యొక్క ఆ యొక్క డ్రీమ్స్, మన యొక్క కోరికలు, అభిరుచులు, అట్ని మరి ఇతరులతోటి ఆధ్యాత్మికంగా శక్తివంతులైనటువంటి ఎక్స్పీరియన్స్ పీపుల్తో షేర్ చేసుకోవటం, మెంటార్స్ కూడా అవసరమైంటున్నారు పిల్లలు. కాబట్టి ఈ యొక్క కోత యొక్క ఆవశ్యకతను చూసాము. రెండవది మరి కార్మికుల పనివారి యొక్క అవసరం ప్రియుల, ద నీడ్ ఫర్ లేబరర్స్. లూకాసు వార్త 10వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు, పంపినప్పుడు ఆయన వారితో నేను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. కాబట్టి ఇక్కడ చూస్తే
పనివారు కొద్దిమంది అని చెప్పి మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఈ యొక్క కోత కోసం, ఒక పంట కోసం, కార్మికుల కోసం మనం ఎంతైనా ప్రార్థించవలసినటువంటి వారం అంటున్నాం ప్రియులారా. We need to pray for laborers for the harvest. కాబట్టి మరి అనేక ఆర్గనైజేషన్స్ కొరకు మరి ఆ దేవుడు సమృద్ధిగా మరి అనేక మందిని పంపించేలాగా మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థన అదే వృధాగా పోదు ప్రియులారా. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు భారం ఇస్తాడు. మనం రైట్ పీపుల్ డైరెక్ట్ చేస్తుంటాం. నేను మరి చైనాకు వెళ్ళిన తర్వాత అనేక మందిని కూడా ఆ ప్రాంతంలోకి తీసుకొని రావడానికి మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గైడెన్స్ ఇచ్చి ఉంటున్నాడు. మరి ఇంకా కొంతమంది కూడా వచ్చి అక్కడ మరి చైనా ఎంతో అవసరమైనటువంటి ప్లేస్ పిల్లలు ఎంతైనా సువార్తకు చెప్పటానికి ఇట్స్ అ క్లోజ్డ్ కంట్రీ, కమ్యూనిస్ట్ కంట్రీ మనకు తెలుసు. మరి అటువంటి ప్రదేశాల్లో మరి అనేక రీతులుగా స్టూడెంట్స్గా రావచ్చు, మరి టీచర్స్గా రావచ్చు, మరి ఇంజనీర్స్గా రావచ్చు, బిజినెస్ పరంగా రావచ్చు, అన్ని రీతులుగా పిల్లలు ఈనాడు ఎంతో మరి చూస్తున్నారు. ఎన్ని మిషన్ ఆర్గనైజేషన్స్, క్రిస్టియన్స్, మిషనరీస్ అందరూ కూడా పిల్లరా దేవుడు మనకు భారం ఇచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళేలాగా మరి మనము మరి ఈ యొక్క పంట కోసం, ఆ కార్మికుల కోసం మనం ఎంతైనా ప్రార్థన చేద్దాం. మరి దైవిక ఏర్పాటు మరియు మానవ చర్య మధ్య భాగస్వామ్యము, పార్ట్నర్షిప్ బిట్వీన్ డివైన్ ప్రొవిజన్ అండ్ హ్యూమన్ యాక్షన్. దట్ ఈస్ ద థింగ్ ప్రియులారా. దైవిక ఏర్పాటు, డివైన్ ప్రొవిజన్ అంతా కూడా దేవుడు తన యొక్క చిత్తం ప్రకారం తన యొక్క ప్రణాళికలో ఉన్నప్పుడు హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. మరి మేము ఆ చైనాకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు నా భార్య మరియు పిల్లలు వాళ్ళకు ఆ పాస్పోర్ట్స్ కూడా అందుబాటులో లేవు. అప్పుడు పిల్లలు ఎంతో ఆశ్చర్య రీతిగా మేము వెళ్ళబోకముందే మరి అది రావటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి అన్ని కూడా సమకూరుస్తాడు పిల్లలు ఆ సమయానికి. 2005 ఆగస్టులో మరి మేము వెళ్ళటం అనేటటువంటి జరిగింది పిల్లలు. అనేక మంది మా యొక్క బంధువులు కూడా వచ్చి మరి సెండ్ ఆఫ్ ఇవ్వటం అనేటటువంటిది చెన్నైలో మరి మేము గమనించి ఉంటున్నాం. ఆ రీతిగా పిల్లలు దేవుడు మన యొక్క అవసరతల్లో సహాయం చేస్తాడు. మరి అపోస్తుల కార్యం 1:8 ఉన్నది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల అయిందనని వారితో చెప్పాను. కాబట్టి ప్రియులారా ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో మరి పని చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాం, బలం పొందుతాం, ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తాడు. కాబట్టి అటువంటి దానితోటి మనము దేశ విదేశాల్లో అనేక ప్రాంతాలలో కుప్రిలాడు భూదిగంతాల వరకు కూడా ఈనాడు మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా 80 దేశాల్లో ఉన్నటువంటి వారితో కాంటాక్ట్స్ ఉంటున్నాయి. అనేక ప్రాంతాలు మనకు తెలుగు వారు వెళ్ళి ఉంటున్నారు స్టూడెంట్స్గా, వృత్తి రీత్యా మరి సేవ పరంగా అనేక ప్రాంతాలలో పిల్లలు. కాబట్టి మా దేవుడు కోరుకుంటున్నాడు మనం ఆయనకు సాక్షులుగా ఉండాలని చెప్పి, ఆయనకు మహిమ వచ్చేటటువంటి రీతిగా, ఆయన యొక్క పరిచారకులుగా, రాయబారులుగా సేవ చేసేటటువంటి వారు. మొదట నా రాజ్యం, నా నీతిని వెదకండి, అప్పుడు సమస్తం దొరుకుతుంది. మనం విధేయులమైన వెళ్ళినప్పుడు ప్రియుల అబ్రహాము శారాలతో నీవు లేచి ఈ దేశమును విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళి దేవుడు పిల్లలు ఆ రీతిగా పంపిస్తాడు, ఆ రీతిగా నడిపిస్తాడు మనకు. మరి వాళ్ళు విధేయులై పిల్లలు వారు వెళ్ళినప్పుడు ఎంతగా హీ బికేమ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్స్, దేశాలకు తండ్రిగా, జనాంగాలకు తండ్రిగా చేసి ఉంటున్నాడు పిల్లలు. మనం విధేయులైనప్పుడు దేవుడు ఆ ప్రాంతంలో గొప్పగా వాడుకుండా ఉంటున్నాడు. లెట్స్ మనము మరి ఈ యొక్క చిన్న చిన్న వాటితోటి తృప్తి చెందకుండా ఆ విశాలమైనటువంటి దృక్పథం, థింక్ గ్లోబలీ అండ్ యాక్ట్ లోకల్గా మనం యాక్ట్ తీసుకున్నప్పుడు, సంసిద్ధంగా ఉన్నప్పుడు, అవైలబుల్గా ఉన్నప్పుడు, శక్తిని పొందినప్పుడు గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ ఫ్రెండ్స్. మరి మన యొక్క సంఘాలలో, చర్చిలో మన యొక్క పాత్రను గురించి మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీ నీడ్ టు ఇవాల్యుయేట్ అవర్ రోల్ ఇన్ అవర్ కమ్యూనిటీ అండ్ చర్చ్. మన యొక్క సంఘాలలో, మన యొక్క సమాజంలో
మేము అందుకే హాంకాంగ్లో ఒక కమ్యూనిటీ బైబిల్ స్టడీ స్టార్ట్ చేసి ఉంటున్నాం ఈనాడు. మరి అనేక మంది కూడా మరి రావటం అనేటువంటిది గమనిస్తుంటున్నాం. బైబిల్ స్టడీ ఈ యొక్క ఉపమానాలు ఈ దినాల్లో మరి జాయిన్ అయినప్పుడల్లా ఒక ఉపమానం, క్రీస్తు యొక్క ఉపమానం ధ్యానం చేస్తున్నాం. స్తుతి ఆరాధన ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. అటువంటిది ఒక ఇద్దరితో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు 10-15 మంది ఆ బైబిల్ స్టడీకి మా ఇంట్లో కూడుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఆ రీతిగా మీ ఇంట్లోనే పిల్లల చిన్న బైబిల్ స్టడీ స్టార్ట్ చేయండి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని, తెలిసినటువంటి వారిని ఆహ్వానించండి. దే నీడ్ ఫెలోషిప్, దే నీడ్ ప్రేయర్స్, దే నీడ్ బైబిల్ గాస్పల్ పిల్లల. కాబట్టి ప్రార్థన, ఆర్థిక సహాయం లేదా చేరిక ద్వారా సహకరించండి. మన సంఘాల్లో మనం కూడా ప్రియులారా ప్రేయర్ డెఫినెట్‌గా ఉంటది. ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. మరి అనేక రీతిలుగా మరి ఈ యొక్క అవసరాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అప్పుడు ఆటిలో మనం ఫైనాన్షియల్ సపోర్ట్ చేయటం. అంతేకాకుండా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కూడా మరి మా యొక్క హాంకాంగ్‌లో అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగనే మిషన్ అవుట్ రీచెస్ ఈ మధ్యన ఫిలిప్పీన్స్‌కు వెళ్ళటం జరిగింది. అలాగా కొత్త కొత్త ప్రాంతాలకు ప్రియులారా మేము ఆ యొక్క మిషన్ టీమ్స్‌లో ఫిలిప్పైన్స్, కంబోడియా, చైనాకు ఆ ప్రాంతాల్లో మరి టీమ్స్‌గా వెళ్ళి పరిచర్య చేయటానికి మరి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు పిల్లలు. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయనట్టు మనం అందుబాటులో ఉన్నప్పుడు గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ అస్. మరి మూడవ పాయింట్‌గా చర్య యొక్క అత్యవసరము. ఇక్కడ మొదట్లో చెప్పాం కూడా అర్జెన్సీ ఆఫ్ అని చెప్పి. కాబట్టి అర్జెన్సీ ఆఫ్ యాక్షన్, తక్షణ చర్యకు పిలుపు ప్రియులారా. కాల్ టు ఇమ్మీడియేట్ యాక్షన్. యోహాను సువార్త 4:35లో మరి ఏమనుందంటే, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు గదా! ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉందని మీతో చెప్పుచున్నాను. ఇది వింటున్నాము. కాబట్టి ఒక గొప్ప ఆజ్ఞ కనిపిషన్ ఉంది. వెల్లుడి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ సువార్తను చెప్పమని, శిష్యులను చేయండి అని చెప్పి ప్రభువారు చెప్తున్నాడు. కాబట్టి ఆ యొక్క గొప్ప ఆ కమిషన్ తోటి ప్రియులారా దేవుడు ఇచ్చినటువంటి ఆ గ్రేట్ కమిషన్ తోటి మత్తయి సువార్త 28:19-20లో ఉంటది ప్రియులారా. దాంతో మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాము. 2 కొరింథీ 6:2లో కూడా అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటినని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి ప్రియులారా మనం దేవునికి మొరపెట్టాలా, ప్రార్థించాలా. మన యొక్క బంధువుల కొరకు, దగ్గర సంబంధుల కొరకు, ఆప్తుల కొరకు, మిత్రుల కొరకు, వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు సరైనటువంటి సమయంలో అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుంది. కాబట్టి పిల్లలు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వినేటటువంటి దేవుడు అంటున్నాడు. ఆ రీతిగా మరి మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అన్నీ కూడా ఒక దినమందు ఆ దేవుడు మరి సఫలీకృతం చేయనంటున్నాడు పిల్లల. అత్యవసరంతో మనం వ్యవహరించాలి. ఇది చాలా అవసరమై ఉంటున్నది. దినాన మనం నిద్రపోయే సమయం కాదు. లుక్ వార్మ్ కండిషన్‌లో ఉన్నట్టయితే దిస్ ఇస్ ద టైమ్. గాడ్ ఈస్ టెల్లింగ్ వేక్ అప్. లేచి సువార్త ప్రచార అవకాశాలను మనము తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వి నీడ్ టు టేక్ ఎవాంజలిజం ఆపర్చునిటీ సీరియస్‌లీ. మరి ఈ అందరికి సువార్త వెళ్ళిన తర్వాత అంతం వచ్చునన్నది. కాబట్టి మనం క్రీస్తు యొక్క రాయబారుల క్రీస్తు మరలా రెండో రాకడ నమ్ముతున్నాము. మరి ఆయన రావటానికి ముందు ఈ సువార్త అన్ని ప్రాంతాలకు, అన్ని ప్రదేశాలకు మరి విస్తరించవలసి ఉంటున్నది. మరి అనేక మంది మరి కార్మికులు అవసరమై ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా చేరిక కార్యక్రమాలను మనము నిర్వర్తించాలి. ఆర్గనైజ్ అవుట్ రీచ్ ఈవెంట్స్ మన యొక్క సంఘముల ద్వారా, లేకపోతే మన యొక్క తెలుగు సహవాసాల ద్వారా, తెలుగు ఫెలోషిప్స్ ద్వారా మరి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ప్రిజన్ మినిస్ట్రీ మా మధ్యలోనికి ఒక పాకిస్తాన్ అని ఇచ్చాడు. మరి ఆయన చెప్పాడు ఆ ప్రిజన్లో ఉన్నటువంటి వారికి మేము అవుట్ రీచ్ చేస్తున్నాం. వారంలో ఒక రోజు శనివారం వెళ్ళి వారిని రీచ్ అవ్వటం. ఇంకొక బ్రదర్ కూడా మరి అమెరికా నుండి వచ్చి సేవ చేస్తున్నాడు హాంకాంగ్లో. వాళ్ళు కూడా ప్రిజన్ మినిస్ట్రీ. ఒకరోజు మరి బ్రదర్ ఇట్లా పంజాబ్ నుంచి వచ్చినటువంటి వారు ఉంటున్నారు. లేకపోతే హిందీ మాట్లాడే వారు ఉన్నారు అక్కడ. వారితోటి మరి ఒక పాట, హిందీ పాటలు కొన్ని మరి లిరిక్స్ పంపించు అని చెప్పి అన్నప్పుడు అవి పంపించడం జరిగింది. ఆ రీతిగా పిల్లలు అనేక రీతిలుగా పిల్లల
మనము దేవుని యొక్క పరిచయం చేయవచ్చు. అవుట్ రీచ్ మినిస్ట్రీస్ ఉంటున్నాయి. అవసరతల గురించి అసైలం సీకర్స్, రెఫ్యూజీస్, అనాథ శరణాలు, శరణార్థులు పిల్లలు, మరి అవసరతలు ఉన్నటువంటి అది మరి డిసప్పాయింటెడ్గా ఉన్నటువంటి వారిని మనం క్రీస్తు యొక్క ప్రేమను పంచుకోవాల్సినటువంటి వారం ఉంటున్నాము. మరి అనేక అవుట్ రీచెస్ ద్వారా దేవుడు మనకు సహాయం చేయను కాక. కాబట్టి ఈ యొక్క పంట యొక్క అత్యవసరం గురించి మరి మనము సరైనటువంటి అవగాహన కలిగి ఉన్నాం. మరి వి నీడ్ టు టేక్ యాక్షన్ అబౌట్ దట్, అండ్ ఆల్సో వి నీడ్ కమిట్మెంట్. పిల్లలు, అర్జెన్స్ ఆఫ్ ద హార్వెస్ట్ కాల్స్ ఫర్ అవేర్నెస్, యాక్షన్ అండ్ కమిట్మెంట్. మనం ఒకసారి పరీక్షించుకుందాం. మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ఏ రీతిగా మన సంఘం ద్వారా, మన యొక్క సమాజంలో ఎన్నో చైల్డ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, ఆర్ఫనేజెస్ ఉన్నాయి, ఇంకా ఎంతో మంది పిల్లల ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనేక రీతిలుగా మనము మరి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మనకు భారం ఇస్తాడు. స్పెసిఫిక్ రిక్వెస్ట్ పిల్లల మనమే మరి స్టార్ట్ చేయవచ్చు. పిల్లల, ఈ యొక్క కీలకమైనటువంటి మిషన్లో మన ప్రతి ఒక్కరి యొక్క పాత్ర కూడా ఉంటున్నది పిల్లల. కాబట్టి ఈ యొక్క యేసు ఇచ్చినటువంటి పిలుపుకు మనం ప్రతిస్పందిస్తాం. వేచి ఉన్న వారికి మరి ఆ నిరీక్షణ, మరియు ఆ యొక్క మరి సాల్వేషన్ మరి వచ్చేలాగా మన యొక్క మరి వంతు ప్రియులారా, మరి పాత్ర, మరి మనం చేయవలసినటువంటి వారం ఏమంటున్నాం? రెస్పాండ్ టు జీసస్ కాల్, బ్రింగింగ్ హోప్ అండ్ సాల్వేషన్ టు దోస్ వెయిటింగ్. అనేక మంది ఈనాడు కోత విస్తారంగా ఉంటున్నది, కానీ పని వారు కొద్దిమంది అని ఈరోజు తెలుసుకొని ఉంటున్నాము. పిల్లలారా, మరి మనం దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభు, నన్ను వాడుకో ఈ యొక్క ఆ ఆ, 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 ఆ యొక్క మరి రాజ్య వ్యాప్తిలో మరి దేవుడు వాడుకోమన్నప్పుడు దేవుడు తప్పకుండా వాడుకొని అంటాడు దినాల్లో యు ఆర్ గోయింగ్ టు బి బిజీ ఫర్ గాడ్. మొదట దేవుని యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెతుకుతూ మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ రీతిగా చేయటానికి దేవుడు సహాయం చేయడు కాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి, సజీవుడైనటువంటి దేవ, మీకు వందనాలు, స్తోత్రములు. మీ వాక్యం ద్వారా తండ్రి మీరు సెలవిచ్చిన విధాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యో గొప్ప ప్రభు, ఎంతో తండ్రి కోత ఉంటున్నది, ఎంతో అవసరత ఉంటున్నది ప్రభు, అర్జెన్సీ. ఓ ప్రభు తండ్రి, మీరే సహాయం చేయండి నాయన. మమ్మల్ని మేము సమర్పించుకొని తండ్రి మీ కొరకు రాయబారులుగా, పనివారులుగా, కార్యకర్తలుగా, తండ్రి యోధులుగా ప్రభు రానటువంటి దినాలలో తండ్రి చేయటానికి సహాయం చేయండి. అందుబాటులో ఉండటానికి సహాయం చేయండి. గొప్ప ప్రభు, మా యొక్క సొంత పనులు తండ్రి వాటన్నిటి నుంచి ప్రభు మరి తెగల నాయన వాటికంటే ఎక్కువగా ప్రభు మీకు ప్రభు మరి తండ్రి ప్రాధాన్యత ఇవ్వటానికి సహాయం చేయండి. మీ వాక్యం విని తండ్రి ప్రార్థించడానికి, మొరపెట్టడానికి, మీ యొక్క పరిచర్యలలో తండ్రి పాల్గొనటానికి, మిషన్ ట్రిప్స్, అవుట్ రీచెస్, ఓ గొప్ప నాయన తండ్రి సహాయం చేయండి. వినిచిన ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. వారి యొక్క తండ్రి ప్రతి అవసరత తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. మరి తండ్రి మీరే సహాయం చేయండి. వారి కుటుంబాల్లో సమాధానం దయచేయండి. వారి బిడ్డలను దర్శించండి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా తండ్రి మరి ప్రభు మీరే సహాయం చేసి సాటి అయినటువంటి వారిని జీవిత భాగస్వాములుగా తండ్రి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఈ దినాల్లో క్రీస్తు కేంద్రిత కుటుంబాలు అవసరమైంటున్నాయి. వారి కుటుంబాలే ప్రభు తండ్రి అకుల్లా ప్రిస్కిల్లాల వలే తండ్రి వారి కుటుంబాలే ఒక మరి తండ్రి ఆ యొక్క ఒక స్మాల్ హౌస్ చర్చెస్ మారటానికి సహాయం చేయండి. మా యొక్క ప్రదేశాలని తండ్రి ఒక యాక్టివ్గా ప్రభు తండ్రి చేయటానికి సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థకు గురి అయిన వారిని దర్శించండి. నామంలో ప్రభు తల నుంచి అరకాల వరకు కూడా తండ్రి దర్శించండి. స్వస్థత దయచేయండి. నరములను, కీళ్ళను తండ్రి మరి ప్రభు ప్రతి అవయవను తండ్రి ఎక్కడ స్వస్థత అవసరమైనది యేసు నామంలో ప్రభు వారికి స్వస్థత దయచేయండి. పరమ వైద్యుడు అంటున్నాను ప్రభు. గొప్ప నాయన అతని ఎంతమంది ప్రభు ఆ గురి గమ్యం లేకుండా వారికి కూడా మీరు సహాయం చేయండి. ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరు కూడా వందనాలండి. వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ యొక్క లింక్ను మీ యొక్క ఫ్రెండ్స్కు, బంధుమిత్రులకు కూడా మరి దీన్ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.